అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ చతురు పండితుడి జోస్యం. ఒకనాడు కృష్ణదేవరాయలు తన కొలువులో ఒక పరీక్ష పెట్టాడు. అతను ఇలా చెప్పాడు: ఈ గది మధ్యలో ఒకే రకమైన 2 మట్టి కుండలు వేలాడుతున్నాయి. ఒక దానిలో బంగారు నాణేలున్నాయి, రెండోది ఖాళీగా ఉంది. ఏ కుండలో బంగారు నాణేలు ఉన్నాయో సరిగ్గా చెప్పిన వారికి అవి బహుమతిగా ఇస్తాము. పొరపాటుగా గుర్తించిన వారిని 2 నెలల పాటు సభ నుంచి బహిష్కరిస్తాము అన్నాడు. తెనాలి రామకృష్ణుడు తప్ప ఎవరూ ముందుకు రాలేదు. అతను 2 కుండల వంక చూశాడు. వాటి రూపం, పరిమాణం, ఆకృతి ఒకేలాగా ఉన్నాయి. ఉన్నట్టుండి అతను భటుడి దగ్గర ఉన్నటువంటి ఈటెను తీసుకొని ఒక కుండను పొడిచాడు. బంగారు నాణేలు అతని మీద గలగలా రాలాయి. రాజు చాలా సంతోషించాడు. తెనాలిని అసలైన కుండను నువ్వెలా కనుక్కున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాడు. తెనాలి: ప్రభు, వేలాడేసిన కుండల్లో ఒకదాని తాళ్ళు చాలా బిగుతుగా కనిపించాయి. ఖాళీ కుండకు అలా ఉండవు. అదే నన్ను ఆలోచింపజేసింది అన్నాడు. సరిగ్గా అప్పుడే ఒక వార్తాహరుడు సభలోకి ప్రవేశించి సేనాపతి చెవిలో గుసగుసలాడాడు. సేనాపతి సంతోషంతో: ప్రభు, నా భార్యకు మగ శిశువు పుట్టాడు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అన్నాడు. రాజు: ఇది నిజంగా శుభవార్తే సేనాని. మీ ఇంటికి వచ్చి నాకు ఆ శిశువును చూడాలని ఉంది అన్నాడు. తెనాలిని చతుర పండితుణ్ణి తన వెంట రమ్మన్నాడు. చతుర పండితుడు జోస్యం చెప్పి కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. రాజుతో సేనాని ఇంటికి వెళ్ళాక శిశువును చూసి: అయ్యా సేనాపతి గారు, మీ కొడుకు మిమ్మల్ని మించిన యోధుడు అవుతాడు. విజయనగర సామ్రాజ్యానికి ఎన్నో విజయాలు సాధించి పెడతాడు అన్నాడు. రాజు తెనాలిని చూసి: ఈ శిశువు గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. అతను: ప్రభు, జ్యోతిషం అనేది బుద్ధి లేని వారి పని. ఎందుకంటే మానవ జీవితాన్ని నిత్యము అనేక సంఘటనలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతున్నది అనేది నేను ఊహించలేను. నేను ఇక్కడ పరిశీలించి తెలుసుకుంది ఏమిటి అంటే, ఈ శిశువు బాలిక అన్నాడు. చతుర పండితుడు పిచ్చి చూపులు చూస్తుంటే సేనాని కలగజేసుకొని: ఇది మగ శిశువు కాదు, ఆడ శిశువు. నేను ఇది చెప్పేలోగా మన పండితుడు జోస్యం చెప్పడం మొదలుపెట్టాడు అన్నాడు. రాజు చతుర పండితుణ్ణి కోపంగా చూడసాగాడు. అతను రాజు పాదాల మీద పడి: ప్రభు, మన్నించండి, ఇంకెప్పుడు జోస్యం జోలికి పోను అన్నాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.